అతని పేరు వింటే చాలా మందికి పరుగులు గుర్తుకొస్తాయి, సెంచరీలు గుర్తుకొస్తాయి, రికార్డులు గుర్తుకొస్తాయి. కానీ నిజంగా అతను తిరిగి లేచిన కెరటం. మైదానంలో అడుగు పెడితే బౌలర్లతో సహా భయపడేవారు. ప్రతి మ్యాచ్ లో పరుగులు, ప్రతి సీజన్ లో ఆధిపత్యం. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక దశలో అతని బ్యాట్ నిశ్శబ్దంగా, సెంచరీలు ఆగిపోయాయి, విమర్శలు మొదలయ్యాయి. ఇక అయిపోయాడు చెప్పిన వాళ్ళు పెరిగిపోయారు. టాలెంట్ నిన్ను పైకి తీసుకెళ్తుంది, కానీ క్యారెక్టర్ నిన్ను అక్కడ నిలబెడుతుంది. ప్రపంచం డౌట్ చేసినప్పుడల్లా తనను తాను నమ్ముకున్నాడు. విమర్శలు వచ్చినప్పుడల్లా సమాధానం మాటలతో కాదు, తన యొక్క పెర్ఫార్మెన్స్తో ఇచ్చాడు. ఎన్ని సెంచరీలు కొట్టాడో కాదు, ఎంత కష్టమైన సమయంలో కూడా తన ప్యాషన్ వదలకపోవడంలో ఉంది. ప్రెజర్ వచ్చినప్పుడు పారిపోకుండా ఎదుర్కోవడంలో ఉంది. ఫామ్ టెంపరీ, క్లాస్ పర్మనెంట్ అని నిరూపించాడు. అతని ఫిట్నెస్ కేవలం బాడీ ట్రాన్స్ఫర్మేషనే కాదు, అది డిసిప్లిన్ కి ఒక సింబల్. అతని అగ్రెషన్ కేవలం కోపం కాదు, అతను గెలవాలనే ఆకలి. అతని సక్సెస్ కేవలం క్రికెట్ కాదు, అది ఒక కన్సిస్టెన్సీ, డెడికేషన్, సాక్రిఫైజేషన్, సెల్ఫ్ బిలీఫ్ కి ఒక గొప్ప ఉదాహరణ. అందుకే ప్రపంచం అతన్ని కింగ్ అని పిలిచింది. అతని మన విరాట్ కోహ్లీ. కొన్నిసార్లు ప్రపంచం నిన్ను రిజెక్ట్ చేస్తుంది, కొన్నిసార్లు రిజల్ట్స్ రావు, కొన్నిసార్లు నువ్వు చేసిన కష్టానికి గుర్తింపు రాదు. కానీ అయిపోవద్దు, ఎందుకంటే కంబ్యాక్ ఎప్పుడు సెట్ బ్యాక్ కంటే చాలా స్ట్రాంగ్. విరాట్ కోహ్లీ కింగ్ చేసింది అతని విజయాలు కాదు, అతని కష్టకాలంలో కూడా వదలని పోరాటం. అందుకే ఈ రోజు అతను కేవలం ఒక క్రికెటర్ కాదు, లక్షల మందికి ఇన్స్పిరేషన్. ఛాంపియన్స్ ఆర్ నాట్ మేడ్ వెన్ దే విన్, ఛాంపియన్స్ ఆర్ మేడ్ వెన్ దే రిఫ్యూజ్ టు గివ్ ఆఫ్టర్ లూజింగ్. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నిన్ను నమ్మడం ఆపద్దు.